बंसी बदन सुवासा व्रजजान पालन सुरकुल नासना नंद गोदन रघुवरा नंद गोदन रघुवरा माधव नवनीत तास्करा सुंदर नंद गोपाल सुंदर नंद गोपाल यमुना तट चरा गोपी बसाना हरा दास रसिका कृपा मोया रास रसिका कृपा मोया श्री राधा वल्लभा वृंदावन लता श्री राधा वल्लभा वृंदावन लता भक्ति विनोदाशया भक्ति विनोदाशया यशोमती नंदना व्रजवरनागरा गोकुल रंजन काना गोकुल रंजन काना నా వాయిస్ క్లియర్ గా ఉందేనా మాతాజీ? మాతాజీ వాయిస్ నాయిజీగా వస్తుంది. నాయిసీగా వస్తుంది. నాయిజీగా వస్తుంది, అంత క్లియర్ గా మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది, నాయిజీగా వస్తుంది. వాయిస్ అంత క్లియర్ గా ఉన్నట్టుగా లేదు. ఇప్పుడు ఓకేనా మాతాజీ? క్లియర్ గా అనిపిస్తుందా? వాయిస్ క్లమ్జీగా ఉంది. లిఖిత మాతాజీ, మొబైల్ ని కొద్దిగా దగ్గర పెట్టుకోండి, లేదంటే హెడ్సెట్ వాడండి. ఏంటంటే మీ మాతాజీ వాయిస్ కొద్దిగా లో ఉంటుంది, అందుకే అలా అనుకుంటున్నారు. మాతాజీ కొద్దిగా సింగర్ కదా, కొద్దిగా లో వాయిస్ లోనే ఉంటారు. మాతాజీ కొద్దిగా డివైస్ దగ్గర పెట్టుకొని ట్రై చేయండి. ఇప్పుడు ఓకేనా ప్రభుజీ? బెటర్ మాతాజీ. ఓకే ప్రభు. సారీ ప్రభుజీ, మాతాజీ నా వల్ల కొంచెం ఇన్కన్వీనియన్స్ అవుతుంది. ఒక్కసారికి ప్లీజ్ అడ్జస్ట్. ఓకే ఓకే ఓకే. సో మనము లైక్ ఫస్ట్ పారా ఎవరైనా పాడతారా ఇప్పుడు? లైక్ ఎవరైతే పాడాలనుకుంటున్నారో హ్యాండ్ రేస్ చేయండి. సో మనము లైక్ 5 మెంబర్స్ ఒకేసారి వెళ్దాం. ఓకే, మధుకుమార్ ప్రభు ఇంకా మీరు ముందు కీర్తన చెయ్యండి, మిమ్మల్ని మేము ఫాలో అవుతాం. ఓకే, సో నేను ఇప్పుడు ఫస్ట్ పారా ఒకసారి పాడతాను. ఫస్ట్ పారా పాడాక మీకు కొంచెం క్లారిటీ వస్తుంది కాబట్టి దాని తర్వాత మీరు హ్యాండ్స్ రేస్ చేయొచ్చు. ఓకే, మీతో ఫాలో అవుతాం మాతాజీ, మీతో ఫాలో అవుతాం. ఓకే, నాతో ఫాలో అవుతారా? ఓకే, సో ఫస్ట్ 5 మెంబర్స్ లేకపోతే ఎవరైనా నాతో ఇప్పుడు ఫాలో అవ్వాలనుకుంటే మీరు అన్మ్యూట్ చేసుకొని నన్ను ఫాలో కావచ్చు. ఓకేనా, మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. యశోమతి నందన వ్రజబరో నాగరా యశోమతి నందన బ్రజబరన గోకుల రంజన కానా గోకుల రంజన గోపీ పరానదన మాదన మనోహర గోపీ మదన మనోహర కాళియ దమన విదా కాళియ దమన. ఇక్కడ కొంచెం అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, మళ్ళీ ఒకసారి పాడతాం. అది కాళియ దమన విధాన కాళియ దమన విధాన. హరి బోల్. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి పాడదాము, దాని తర్వాత 5 మెంబర్స్ నేను లేకుండా పాడండి. ఓకే ఓకే మాతాజీ.
యశోమతి నందన వ్రజభరో నాగరా యశోమతి నందన బ్రజభరో నాగర గోకుల రంజన కానా గోకుల రంజన కానన గోపీ పరానదన మాదన మనోహర గోపి మనోహర దమన విధాన సో ఎవరైతే ఇప్పుడు పాడారో లైక్ మీకు అంతా ఈ ఫస్ట్ ఆన్సర్ లో ప్రొనౌన్సియేషన్స్ అంతా క్లియర్ గా ఉన్నాయి కదా లైక్ ఏదైనా పలకడానికి మాతాజీ క్లియర్ గా ఉంది ఉంది మాతాజీ. కదా క్లియర్ గా ఉంది. ఓకే సో నెక్స్ట్ 5 మెంబర్స్ ఇప్పుడు ఎవరైతే పాడాలనుకుంటున్నారో మీరు అన్మ్యూట్ చేసుకోండి. మనం ఫస్ట్ పాడ ఒకసారి పాడుకుందాం. ఓకే మాతాజీ. మధుకుమార్ ప్రభు, రేణుకా మాతాజీ, షమిత మాతాజీ, ఉమా చిట్టిరెడ్డి నేను పాడతాను మాతాజీ. ఓకే మాతాజీ. లైక్ మనం అందరం అన్మ్యూట్ చేసుకొని పాడినా లైక్ ప్రాబ్లం ఏం లేదు. మనం లైక్ ఇంకా జల్దీ మీరు ఎలా చెప్తే అలా ఒక్కరమైనా పాడమంటే పాడతాము, ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేస్తారు, లేదు మీరు గ్రూప్ లో అన్నా ఓకే. సో మనం ఎలా చేద్దామంటే అందరు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే అందరు మాతాజీ. అన్మ్యూట్ చేసుకొని నాతో ఫాలో అవుతే మనం అట్లీస్ట్ ఇవాళ 2 స్టాంజర్స్ నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే మాతాజీ. సో ఆల్ ప్రభుజీస్ అండ్ మాతాజీస్ మీకు లైక్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్స్ అండ్ మీకు ఎక్కడైనా ఏదైనా లిరిక్ లైక్ కరెక్ట్ పలకడానికి రాకపోతే నన్ను ఆ మధ్యలో ఆపి అడగొచ్చు. ఓకేనా? సో ఓకే ప్లీజ్ ఓకే మనం స్టార్ట్ చేద్దాం. ఓకే. యశోమతి నందన గోకుల రంజన గాన గోపి వరనదన మదన మనోహర హరి హరి బోల్ ఫస్ట్ ఆన్సర్. సో అందరికి ఇప్పుడు క్లియర్ గా వచ్చి లైక్ అర్థమైంది అనుకుంటాను. అర్థమైంది మాతాజీ. ఫస్ట్ ఆన్సర్ లైక్ మీనింగ్ ఏంటంటే కృష్ణ ఎవరైతే ఉన్నారో యశోమతి నందన. సో యశోమతి నందన అందరికి తెలుసు కదా, కృష్ణది దేవాది దేవుడి మదర్ యశోమతి మయ్య. సో ఏదైతే బృందావన్ లో కృష్ణ ఉంటారో గోపీస్ తోని ఏదైతే పాస్ట్ టైమ్స్ లీలలు ఉంటాయో అది చేస్తారనమాట. సో మొత్తం ఏదైతే మనకి ఈ మొత్తం యశోమతి నందన కీర్తన ఏదైతే ఉందో ఇది మొత్తం లైక్ కృష్ణాది మూడ్. బృందావన్ లో ఉన్నప్పుడు కృష్ణ ఎలా ఉండే, బృందావన్ వాసితోని ఎలాంటి లీలలు ఆయన చేశారో అది మొత్తం ఈ యొక్క సాంగ్ లో భక్తి వినోద ఆచార్య ఎవరైతే ఉన్నారో మనకి ఆయన ఈ యొక్క లైక్ సాంగ్ లో చాలా బ్యూటిఫుల్ గా రిప్రజెంట్ చేశారనమాట. సో చాలా బాగుంటుంది. ఎవ్రీ లిరిక్ హ్యాస్ అ డిఫరెంట్ అండ్ వెరీ ఎక్స్టాటిక్ మీనింగ్ అనమాట. సో మనం అర్థం చేసుకొని మనం పాడితే కృష్ణకి పాడితే కృష్ణ విల్ డెఫినెట్లీ గెట్ ప్లీజ్డ్ విత్ ఆల్ ఆఫ్ us. ఓకే మాతాజీ పాట అయిపోయాక కూడా మాతాజీ ఒక్కసారి ఫుల్ కీర్తన మీరు మీ వాయిస్ రికార్డ్ చేసి పెట్టరా మాతాజీ? మేము పాడడానికి మిమ్మల్ని మేము ఎవరికి వాళ్ళము పాడుకుంటా ఉంటాం మాతాజీ. అలా నేర్చుకోగలము. ఇప్పుడు మిస్ అయినా కొంచెము ఒక రోజుకి రాదు కదా మాకు, అందుకని మేము నేర్చుకోగలం. అలా మీరు రికార్డ్ పెట్టండి మాతాజీ. మాతాజీ క్లాస్ తర్వాత నేను రికార్డ్ చేసి పంపిస్తాను. క్లాస్ అయ్యాకే పెట్టండి మాతాజీ. ఓకే ఇప్పుడు నేర్చుకునేంత నేర్చుకుంటాము. ఏమైనా మిస్టేక్ ఉంటే మీలాగా పాడడానికి ప్రయత్నం చేస్తాం అంతే. మీలాగా పాడము కానీ ప్రయత్నం చేస్తాం. మనమందరం కలిసి నేర్చుకోవాలి. అదే మాతాజీ, నేర్చుకోవాలనే కోరిక కానీ అప్పుడే రాదు కదా. నెక్స్ట్ సెకండ్ స్టాండర్డ్ అందరం వెళ్దాము. ఫస్ట్ స్టాండర్డ్ ఎవరికి లైక్ ఎటువంటి ఇష్యూ లేదు కదా, లైక్ ప్రతి ఒక్క లిరిక్ కరెక్ట్ గా పలకడం.
ఓకే కదా? సో నెక్స్ట్ ఓకే స్టాంజా మాతాజీ. వెళ్దాము. సో నెక్స్ట్ స్టాంజాకి మీరందరూ మళ్ళీ అన్‌మ్యూట్ చేసుకోండి. ఒకసారి నేను పాడతాను. ఒక 2 టైమ్స్ అలా ప్రాక్టీస్ చేసి థర్డ్ టైమ్ మీరే మొత్తం పాడండి సెకండ్ స్టాంజా. ఓకే? ఓకే. అమల హరినామమియ విలాస అమల విలాస అమల హరినామమియ విలాస అమల హరినామమియ విలాస విపిన పుర అందరా నవీన నగర బోరా విపిన పురంధర బంసి బదన సువాస వంశీ బదన సువాస. ఈ పారాగ్రాఫ్ ది మీనింగ్ ఏంటంటే బృందావన్ ఏదైతే ఉన్నాయో 12 ఫారెస్ట్స్ ఉంటాయి అన్నమాట బృందావన్ మొత్తం మెయిన్ గా 12 ఫారెస్ట్ ఉంటాయి. సో అక్కడ కృష్ణ అక్కడే అతను గోపా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో లైక్ సుబాల అండ్ ఎవరైతే వేరే కృష్ణ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళందరితోని ఆ 12 ఫారెస్ట్ లో వెళ్ళి కౌస్ ఇంకా ఫ్లూట్ అనే ప్లే చేస్తే అక్కడ ఉన్న కౌస్ అండ్ ఎవరైతే గోపా ఫ్రెండ్స్ ఉన్నారో కృష్ణ వాళ్ళందరూ అక్కడ ఎంజాయ్ చేస్తారనమాట. ఏదైతే స్పెసిఫిక్ మూడ్ ఉందో అది సెకండ్ ప్యారల్ నుండి మనకు అర్థమవుతుంది అనమాట. సో కృష్ణ ఎంత మధురంగా ఆయనే ఫ్లూట్ ని వాయించుతారో అక్కడ చెప్తారనమాట ఇక్కడ. అందుకనే బంసి బదన సువాస అని ఇస్తారు. బంసి అంటే ఎంత మొత్తం బదన సువాస. ఓకే. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తారంటే కృష్ణ చాలా అందంగా రెడీ అయ్యేవారంట. అసలుకి మొత్తం బృందావన్‌లో ఎవ్వరు చూసినా లైక్ ఒక పక్షి నుండి ఒక చీమ కూడా అంత ప్రతి ఒక్క జీవ ఎవరైతే బృందావన్‌లో కృష్ణతో ఆ టైంలో ఎవరైతే నివసిస్తుండేనో వాళ్ళందరూ కృష్ణకి బాగా అట్రాక్ట్ అయిపోతున్నారంట. సో అందుకనే బదన సువాస. సువాస మీనింగ్ ఏంటంటే ఎక్సలెంట్ డ్రెస్సర్. మొత్తం బృందావన్‌లో అసలుకి ఎంత బ్యూటిఫుల్‌గా డ్రెస్ అవుతున్నారంటే యశోమతి మయ్య అంత అందంగా రెడీ చేస్తున్నానంట కృష్ణని. చాలా లైక్ చాలా అట్రాక్ట్ అయిపోతున్నానంట కృష్ణని చూసి. సో దాని మీనింగ్ అదనమాట ఈ సెకండ్ పారాది. ఓకే. ఓకే. బంసి అంటే ఏంటి మాతాజీ? బంసి అంటే ఫ్లూట్. లైక్ బంసి బదన అంటే కృష్ణ అనేదైతే పెదవులు ఉన్నాయో ఫ్లూట్ పైన పెట్టడం అన్నమాట. లైక్ అలా ఆ పోజ్ లో మనకు కనిపిస్తారనమాట కృష్ణ. సో సెకండ్ టైం మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేద్దామా? చేద్దాం మాతాజీ. అలాగే మాతాజీ. అమల హరినామమియ విలాస అమల హరినామమియ విలాస హరినామమియ విలాస అమల అమల హరినా అమియ విలాస విపిన పూర అందర నవీన నగర బోరా విపిన పురంధర నవీన నగర బోరా బంసి బదన సువాస బంసి బదన సువాస బంసి బదన సువాన సువాస మాతాజీ. గుడ్ గుడ్. సో ఈ సెకండ్ ప్యానల్ లో ఏదైతే ఉందో లైక్ అందరికి కరెక్ట్ గా వర్డ్స్ కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేయడానికి వస్తుంది కదా? ఏదైనా ఇబ్బంది అవుతుందా మీకు? లేదు. లేదు ఓకే మాతాజీ. కదా? ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం లేదు. మా ట్యూనే మాకు సెట్ కావట్లేదు. పర్లేదు ప్రాక్టీస్. ఒక్కటి నేను ఏం చెప్పాలనుకున్నానంటే ఈ కీర్తనే కాదు ఏ కీర్తన మీరు ఏదైతే పాడారో మీ వాయిస్ ఎలా ఉంటుంది, మీ రాగం ఎలా ఉంటుంది అదంతా సెకండరీ. ఫస్ట్ మనము ఒకవేళ కృష్ణ నిజంగానే మనం ముందుండి
ఒకసారి లైక్ ప్లీజ్ అన్మ్యూట్ చేసేది. కృష్ణ సడన్ గా మన ముందు వచ్చి మనకు ఆ కీర్తన ఏదైతే మనం నేర్చుకున్నది గుర్తుంటే మనం కృష్ణకు పాడాలనుకుంటాం కదా. మీరు ఏదైతే భావంతోనే అది కృష్ణకు పాడాలనుకుంటున్నారో అదే భావంతో ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు చాలా ఈజీగా వస్తుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన భావం కన్నా ముఖ్యం ఏది కాదు. సో అస్సలు టెన్షన్ పడకండి, నా వాయిస్ ఇలా ఉంది, నా రాగం కరెక్ట్ రావట్లేదు, నాది కూడా వాయిస్ ఏం బాగాలేదు, నాది కూడా రాగం ఏం కరెక్ట్ లేదు. ఏంటంటే ఎంతో కొంచెం మనం చాంటింగ్ చేస్తే మనకు ఆ భావం అనేది డెవలప్ అవుతుంది. సో భావం పైన ఎక్కువ ఫోకస్ చేయండి మీరు. ఏదైతే మీరు కీర్తన నేర్చుకుంటారో ప్రతి ఒక్క లిరిక్ ఏదైతే మీరు పాడతారో కదా, దాని ఉన్న మీనింగ్ మీరు ఫీల్ కండి. ఆ ఫీల్ అవుతుంది తెలుసా, చాలా డిఫరెంట్ గా అవుతుంది. జస్ట్ ఆ కీర్తన పాడడమే నార్మల్ గా ఉంటుంది, కానీ దాని మీనింగ్ తెలుసుకొని అది దాంట్లో కృష్ణని మీరు ఊహించుకొని పాడితే అది ఇంకా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మీకు ఆ రస అనేది తగులుతుంది కృష్ణ. అది ఆ భక్తిలో ఏదైతే రస ఉంటుందో అది మీకు చాలా తగులుతుంది. సో విల్ ఫాలో దట్. కృష్ణ నిజంగానే వస్తే కృష్ణకి ఎలా పాడతారో అలా చేయండి. అండ్ రాగం అంటారా, రాగం డెఫినెట్ గా నేర్చుకోవాలి, కానీ భావం తర్వాత ఐ ప్రిఫర్ రాగం ప్రాక్టీస్ చేస్తూ వచ్చేస్తుంది అది. కానీ భావం ఏదైతే ఉందో అది మనం సెల్ఫ్ వాలంటీర్ చేయాలి, అప్పుడే భావం వస్తుంది. ఓకే, సో అందరు ఇప్పుడు ఫుల్ భావంతోనే మంచిగా వాడాలన్నమాట సెకండ్ పారా. సో ఇప్పుడు మీరు స్టార్ట్ చేయండి, నేను 3, 2, 1 అని చెప్తాను. ఆన్ ద కౌంట్ ఆఫ్ 3, 2, 1 మంచిగా కరెక్ట్ గా వాడేసండి. మనం థర్డ్ స్టాంజా కూడా వెళ్ళిపోదాం ఇప్పుడు. ఓకే, సో స్టార్ట్. 3, 2, 1 స్టార్ట్. అమల యశోమతి నందన బ్రజవరనాగర గోకుల రంజన హరి బోల్ హరి బోల్. గోపీవరనదన మదన మనోహర కలియగమన విధాన అమల హరిణ అమియ విలాస పురందర నవీన నగర బోరా మనం అందరం ఇప్పుడు సువాస. హరి బోల్ అందరికి మంచిగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్. సో మనం థర్డ్ పారాగ్రాఫ్ కి వెళ్దాము. సో థర్డ్ పారాగ్రాఫ్ స్టార్ట్ అయ్యే ముందు నేను మీకు దీని మీనింగ్ చెప్తాను, సో దట్ మీరు ఆ భావం ఏదైతే ఉందో ఫీల్ అయ్యి మీరు కూడా పాడొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఏముందంటే బ్రజజన పాలన సూరకుల నాశన. బ్రజజన పాలన, కృష్ణ ఎవరైతే ఉన్నారో మొత్తం బృందావని ప్రొటెక్ట్ చేస్తుండే. ఎవరి నుండి? అసురకుల నాశన. ఏదైతే అసురులు కంస మహారాజు ఎవరైతే ఉన్నారో కృష్ణని వధించడానికి ఎప్పుడు లైక్ ఎన్నో లీలాలు చేశారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎన్నో అసురులను పంపిస్తారు. సో అసురాలు ఏ అసురులు వచ్చినా కృష్ణ ప్రతి ఒక్కటి ప్రత్యేకంగా వాళ్ళని వధించి అయితే బ్రజవాసి ఉన్నారో వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేస్తారనమాట. అందుకని ఫస్ట్ లిరిక్ ఇలా ఉంటుంది చూడండి. బ్రజజన పాలన సూరకుల నాశన నందగోదన. నంద మహారాజ్ అయితే గోల్ ఉన్నాయో కృష్ణకి లైక్ 9 lakh కౌస్ ఉన్నాయని అందరికి తెలుసు కదా. సో వాళ్ళందరినీ కృష్ణనే చూసుకుంటున్నాను అనమాట. అందుకని సో దాని మీనింగ్ అది. నెక్స్ట్ గోవింద మాధవ నవనీత తాస్కర. సో మాధవ, కృష్ణ ఎన్నో నేమ్స్ ఉంటాయి కదా. సో మాధవ అనే మీనింగ్ ఏంటంటే ద హస్బెండ్ ఆఫ్ ద గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్. ఏదైతే లక్ష్మీదేవి ఉన్నారో వాళ్ళ హస్బెండ్ ని మాధవ అని అంటాం అనమాట, ఇంకో నేమ్ కృష్ణది. నవనీత తాస్కర అంటే బటర్ థీఫ్. కృష్ణ వెన్న దొంగ. సో గోవింద మాధవ నవనీత తాస్కర, ఓ మాధవ ఓ వెన్న దొంగ అని భక్తి వినోదాచార్య మనకి ఇక్కడ రాశారనమాట. నెక్స్ట్ సుందరానంద గోపాల
ఈ లిరిక్ అందరికి అర్థమైపోయి సుందర ఉంటుంది. నంద గోపాల నందమహారాజ్ ఎవరైతే కోరుకున్నారో కృష్ణ చాలా లైక్ అందంగా ఫుల్ అట్రాక్టివ్ గా ఉంటాడు అనమాట. అందుకని సుందర్ నంద గోపాల. సో మనం ఇది ఒకసారి ప్రాక్టీస్ చేద్దామా? థర్డ్ పారాగ్రాఫ్ చేద్దాం. ఓకే. బ్రజజన పావన సూరకుల నాశన నంద గోధన గోవింద మాధవ అందరికి ప్రొనౌన్సియేషన్ ఓకే కదా మాతాజీ? ఓకే మాతాజీ. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి. ప్లీజ్ బి ఓపెన్. లేదు లేదు. ఓకే కదా అందరికి? ఓకే మాతాజీ. ఓన్లీ థర్డ్ పారాగ్రాఫ్ ఒకసారి అందరు కలిసి పాడదాము. ఓకే సరే సరే. ఫస్ట్ పారాగ్రాఫ్ కాదు, ఓన్లీ థర్డ్ పారాగ్రాఫ్. ఓకే. 3, 2, 1 స్టార్ట్. నంద గోధన గోవింద నవనీత సో అర్థమైన మీ అందరికి లైక్ ఈ థర్డ్ పారాగ్రాఫ్ అందరు క్లియర్ గా ఉన్నారు కదా ఎలా పాడాలో? సో మనం ఫోర్త్ లాస్ట్ పారాకి వెళ్ళిపోదామా? ఓకే వెళ్దాం. సో వెళ్ళే ముందు చిన్న మీనింగ్ ఉంది. మాతాజీ మాతాజీ కొంచెం 1 by 1 ఇఫ్ యూ డోంట్ మైండ్. ఎందుకంటే అందరు అలా పాడితే అందరికి బాగా వస్తుంది అనిపిస్తుంది. కొంచెం ఎవరన్నా ఒకళ్ళని అట్లా తీసుకుని పడితే కొంచెం రాగలికి మీకు కూడా అర్థం అవుతుంది. అంటే ఇది ఒక్క లాస్ట్ పారాగ్రాఫ్ ఉంది మాతాజీ. దాని తర్వాత ఇంకా 20 minutes టైం ఉంటుంది కదా, అప్పుడు లైక్ ఐ కెన్ పిక్ లైక్ వాళ్ళు లైక్ వాలంటీర్ చేసి వాళ్ళు వాడతారని మొత్తం కంప్లీట్ చేస్తున్నాం మాతాజీ ఫస్ట్. ఓకే మాతాజీ. లాస్ట్ పారా మీనింగ్ ఏంటంటే ఉండండి ప్రభుజీ మాతాజీ ప్లీజ్. అందరు మ్యూట్ చేసుకోండి. నేను ఎప్పుడైతే పాడమంటానో అప్పుడే అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. యమునా తట చర గోపి బసనా హరా. సో కృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన ఎప్పుడు లైక్ యమునా నది దగ్గరనే బాగా వాళ్ళ ఫ్రెండ్స్ గోపీస్ ఎవరైతే ఉంటారో అక్కడ ఉంటుండే. అండ్ యమునా నది దగ్గర గోపీస్ లైక్ వాళ్ళు అక్కడ స్నానం చేసుకోవడానికి వెళ్తుండే కాబట్టి అక్కడ ఒక పాస్ టైం ఉంది, మీ అందరికి తెలిసే ఉంటుంది. ఒకసారి గోపీలో లైక్ అందరూ లైక్ యమునా నదిలో లైక్ స్నానం చేయడానికి వెళ్తే కృష్ణుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వస్త్రాలని లైక్ దొంగలు ఇచ్చేస్తారు అనమాట. సో ఆ ఫస్ట్ లైన్ మీరు చూస్తే అదే ఉంటుంది చూడండి. యమునా తట చర గోపి బసనా హరా. బసనా హరా అంటే గార్మెంట్స్ ఏదైతే క్లోత్స్ ఉంటాయో గోపీది అది దొంగలు ఇచ్చేస్తారు అనమాట. దాని తర్వాత రాసరసిక కృపమోరా. కృష్ణుడు ఏదైతే ఉన్నారో అని తత్వ అది లైక్ కృష్ణ అని ఒక వర్డ్ ఉంటుంది కృష్ణకి ఏంటంటే ఇది సుప్రీం ఎంజాయర్ అని. కృష్ణ మనం అందరం ఎంజాయ్ చేస్తాం కదా, ఆ ఎంజాయ్ చేసే తత్వం ఏదైతే మనకు ఉందో అది కృష్ణ నుండి మనకు వస్తుంది అనమాట. సో మన డైలీ లైఫ్ లో చిన్న ఎంతనో ఏదైనా హ్యాపీ మూమెంట్స్ అవుతానే ఎంత ఎంజాయ్ చేస్తామో అది కృష్ణ నుండి ఇంకా వస్తుంది. కృష్ణ నుండి లైక్ హీఈస్ ద ఒరిజినల్ సోర్స్ ఫర్ దిస్ హ్యాపీనెస్ అనమాట. సో కృష్ణ నుండి వస్తే ప్రతి ఒక్క ఆస్పెక్ట్ కృష్ణ ఎంత ఎంజాయ్ చేస్తారో మనం లైక్ ఊహించుకోవచ్చు ఒకసారి ఎలా ఉంటుందనో. కృష్ణ ఎప్పుడు ఎంజాయబుల్ మూడ్ లోనే ఉంటాడు అనమాట. ఏదైనా లైక్ ఎక్కువ లీలా మూడ్ లో ఉంటాడు అనమాట కృష్ణ. సో అందుకనే రాసరసిక కృపమోయ అయితే గోపీస్ ఉన్నారో లైక్ బృందావన్ లో వాళ్ళందరితో లైక్ చాలా లీలాలు చేస్తారనమాట కృష్ణ.
అండ్ శ్రీ రాధా వల్లభ బృందావన నటవర భక్తి వినోదాశ. సో భక్తి వినోద్ ఆచార్య ఎవరైతే ఉన్నారో ఆయన మన ఇస్కాన్ లో అండ్ లైక్ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో చాలా ప్రముఖ ఆచార్య అన్నమాట. మనకి చాలా కీర్తనలు ఏదైతే ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నామో చాలా ఆయననే లైక్ మనకు రాశారనమాట. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే భక్తి వినోద్ ఆచార్య ఎవరైతే ఉన్నారో లాస్ట్ కి రాస్తున్నారు. ఏమని రాస్తున్నారంటే శ్రీ రాధా వల్లభ బృందావన నటవర భక్తి వినోదాశాయ. ఓ రాధా కృష్ణ, ఓ శ్రీ రాధా వల్లభ, ఈ భక్తి వినోద్ కి మీరు తప్ప ఎవరు లేరు, మీరే నా ఒక్కగానొక్క ఆశ్రయము అండ్ మీరు తప్పితే నాకు ఎక్కడ వెళ్ళడానికి లేదు. సో నన్ను మీ ఆశ్రయంలో తీసుకోండి అని వేడుకుంటున్నారు అనమాట. సో దట్ ఈస్ ద మూడ్ ఆఫ్ ద హోల్ సాంగ్. సో సాంగ్ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, భక్తి వినోదాచార్య నుండి ఏం నేర్చుకోవచ్చు అంటే, మనం కూడా కృష్ణకి అలానే ఎప్పుడు సబ్మిసివ్ గా ఉండాలి. కృష్ణ నన్ను మీ ఆశ్రయంలో తీసుకోండి, లైక్ మనం కృష్ణది ఆశ్రయంలో వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి ఎప్పుడైనా. అప్పుడు మనం అది వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే కృష్ణ మనని డెఫినెట్ గా తీసుకుంటారు. గోవర్ధన్ ప్రభు ఎప్పుడు ఒక మాట చెప్తారు ఆయన క్లాసెస్ చెప్పేటప్పుడు, మనం కృష్ణానికి ఒక్క అడుగు ముందేస్తే కృష్ణ 10 అడుగులు మనకు ముందేస్తారంట. లైక్ మనం if you go one step forward to Krishna will come forward 10 steps to protect us and love us అన్నమాట. సో కృష్ణ అంత లవ్ చేస్తారనమాట మనని. సో కృష్ణ ఏదైతే లవ్ మనకి చూపిస్తారో, కృష్ణ ప్రేమ ఏదైతే మనకు చూపిస్తున్నారో, మనం ఎప్పటికీ ఆ ప్రేమ తిరిగియలేమన్నమాట. అంత ప్రేమ చూపిస్తారు అనమాట కృష్ణ. అంత దయామయుడు కృష్ణ. సో అలాంటి కృష్ణది షెల్టర్ లో మనం ఎప్పుడు షెల్టర్ అయ్యి లైక్ ఎప్పుడు రక్షింపబడాలని మనం కృష్ణని ఎప్పుడు వేడుకోవాలన్నమాట. సో ఐ హోప్ మీ అందరికి 4th పారా కూడా అర్థం అయిపోయింది, లైక్ ద మీనింగ్. మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు ఇప్పుడు. అర్థమైంది మాతాజీ. సో మనం ఒకసారి ప్రాక్టీస్ చేద్దాము. ప్రాక్టీస్ చేసాక నేను ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో ర్యాండమ్ గా నేను మీ నేమ్స్ చెప్తాను. సో మీరు కీర్తన్ సింగ్ చేయాలి మొత్తం. ఓకేనా మీ అందరికి? ఓకే మాతాజీ. యమునా తట చర గోపి బసన హర యమునా తట చర గోపి బసన హర రసరసికా కృపా మోయా శ్రీ రాధా వల్లభ బృందావన నటవర శ్రీ రాధా వల్లభ బృందావన నటవర భక్తి వినోదాశాయ భక్తి వినోదాయ సుమతి నందన బ్రజవరనాగర యశమతి నందన బ్రజవరనాగర గోకులంజన కారణ గోకులంజన సో ఇది యశోమతి నందన 4 పారాస్ లిరిక్స్. సో అందరికి లైక్ ఎక్కడ ప్రొనౌన్సియేషన్ కి ఇబ్బంది అవ్వట్లేదు అని అనుకుంటున్నాను. అందరు ఓకే కదా? ఇఫ్ పాసిబుల్ లైక్ మిగతా పార్టిసిపెంట్స్ కూడా మీ కెమెరాస్ ఆన్ చేసుకుంటే లైక్ కొంచెం ఇంటరాక్టివ్ సెషన్ అవుతుంది. సో లైక్ నాకు అర్థం అవుతుంది లైక్ మీ ఎక్స్ప్రెషన్స్ తగ్గట్టు లైక్ నాకు అర్థం అవుతుంది మీకు అర్థం అవుతుందా లేదా అని. అందుకే సో ఇప్పుడు నేను ర్యాండమ్ గా పికప్ చేస్తాను. సో మీరైతే లైక్ చూసుకుంటే పాడొచ్చు. అండ్ ఫస్ట్ మీ భావం పైన ఫోకస్ చేయండి. రాగం పర్లేదు, ప్రాక్టీస్ చేస్తే అదంతా అదే వచ్చేస్తుంది. ఓకే.
సో ఫస్ట్ మధుకుమార్ ప్రభు నుండి స్టార్ట్ చేద్దాం మనము. అండ్ ఎవరైతే పాడుతున్నారో మేక్ ష్యూర్ లైక్ మీరు కొంచెం జల్దీ పాడేసేయండి. ఎందుకంటే మనకు టైం కూడా తక్కువ ఉంది కదా! సో వేరే పార్టిసిపెంట్స్‌కి కూడా మనం టైం ఇచ్చేటట్టు చూసుకుందాము. మధుకుమార్ ప్రభు వి కెన్ స్టార్ట్. మాతాజీ వినిపిస్తుందా మాతాజీ? యెస్ ప్రభు వినిపిస్తుంది. ఓకే మాతాజీ. యశమతి నందన బ్రజబరే నాగర గోకుల రంజన కానా గోపీవర నాధన మదన మనోహర గోపీవర నాధన మదన మనోహర కలియదమన విధాన కాళీయదమన ప్రభు. కాళీయ ఓకే మాతాజీ. కాళీయదమన విధాన అమల హరినాం అమియ విలాస విపిన పురంధర నవీన నగర బోర వంశీ బదన సువాస ప్రదన పాలన అసురకుల నాశన నంద గోధన రఖవాలా నంద గోధన రఖవాలా గోవింద మాధవ నవనీత తస్కర సుందర నంద గోపాల యమునా తటాచర గోపీ బాసనహర రాస రసిక కృప్ మాతాజీ. యమున తట చర ప్రభు. ఓకే మాతాజీ. యమునా తటాచర గోపీ బాసనహర రాస రసిక కృపమోయ రాస రసిక కృపమోయ శ్రీరాధవల్లభ బృందావన నటబర భక్తతి వినోదాశ్రాయ యశోమతి నందన బ్రజబరే నాగర గోకుల రంజన కానా. హరి బోల్ ప్రభు. నైస్ నైస్. ఓకే ఇలానే మాతాజీ. నేర్చుకోండి ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేషన్ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ రేణుకా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్వత్ప్రణాం. మాతాజీ పాడతారా? యా. యశోమతి నందన బ్రజబరో నాగర గోకుల రంజన కానా గోపీ పరానాధన మదన మనోహర గోపీ పరానాధన మదన మనోహర కాళీయదమన విధాన అమల హరినాం అమయ విలాస అమల హరినాం అమయ విలాస విపున పురందర నవీన నగోరో బోర విపున నవీన నగర బోర మాతాజీ. అక్కడ కొంచెం మిస్ అవుతుంది. నవీన నగోరో బోర నవీన నగర నాగర ఉంది కదా ఇంగ్లీష్ లో. నగర నా గోర అంటే ఫ్లో లో అలా వచ్చేస్తుంది. ఒక్కసారి అది చూసుకోండి. ఓకే. వంశీ బదన సువాస బ్రజజన పాలన అసురకుల నాశన నంద గోదన రఖవాల గోవింద మాధవ నవనీత తాస్కర గోవింద మాధవ నవనీత తాస్కర సుందర నంద గోపాల యమున తటచర గోపీ బర్సాన హర యమున తటచర గోపీ బర్సాన హర రాసరసిక కృపమోయ రాసరసిక కృపమోయ శ్రీరాధవల్లభ బృందావనటభర
శ్రీరాధవల్లభ వృందావనటభర భక్తి వినోదాశ్రయ భక్తి వినోదాశ్రయ యశోమతి నందన బ్రజవరుణాగర గోకుల రంజన కాన. హరే కృష్ణ మాతాజీ. Hari Bol Mataji. Thank you so much for your participation. Hare Krishna. హరే కృష్ణ మాతాజీ. Next, Sujata Mataji. हरे कृष्णा दंडवत प्रणाम माताजी. Krishna Mataji, Dandavad Pranam. Patara. Start it, Mataji. शमति नंदन ब्रजबरु नागर गोकुल रंजन काना. यशोमति नंदन ब्रजबरु नागर गोकुल रंजन काना. गोपी परानधन मदन मनोहर कालिय दमन विधान. गोपी परानधन मदन मनोहर कालिय दमन विधान. अमल हरिनाम अमीय विलासा. अमल हरिनाम अमीय विलासा. विपिन पुरंदर नवीन नगर बुरा. विपिन पुरंदर नवीन नगर बुरा. बंसी बदन सुवास बंसी बदन सुवासा. प्रजजन पालना असुर कुल नाशना. प्रजजन पालना असुर कुल नाशना. नंद गोधन रखवाला. नंद गोधन रखवाला. गोविंद माधव नवनीत तस्कर. गोविंद माधव नवनीत तस्कर. सुंदर नंद गोपाल. सुंदर नंद गोपाल. जमुना तट चरा गोपी बसन हरा. जमुना तट चरा गोपी बसन हरा. रास रसिक कृप मोया. रास रसिक कृप मोया. श्री राधा वल्लभ वृंदावन नटबरा. श्री राधा वल्लभ वृंदावन नटबरा. भगति विनोदाश्रय. भगति विनोदाश्रय. यशोदनंदन ब्रजबरु नागर गोकुल रंजन काना. Hari Bol Mataji. Thank you so much. ధన్యవాదాలు మాతాజీ, చాలా బాగా చెప్పారు మీరు. Thank you, Mataji. Next, Amudurti Srinivas Prabhu Mataji. Srinivas Prabhu. हरे कृष्ण माताजी. Hare Krishna Prabhuji. Patara. పాడతాండి. యశోమతి నందన బ్రజబరో నగర గోకుల రంజన కానా. గోపి పరన ధన మదన మనోహర కలియ దమన విధాన. కాళియ ధమన విధాన. అమల హరిణం హమియ విలాస. విపిన పురందర నవీన నగర బోరా. బంసి బదన సువాస. బ్రజజన పాలన అసుర కుల నాశన. నంద గోదన రఖోవాలా. గోవింద మాధవ నవనీత తస్కర. సుందర నంద గోపాల. యమున తట చర గోపి బాసన హర.
రాసరసి రాసరసిక కృపమోయా శ్రీరాధ వల్లభ బృందావన నటవర భక్తి వినోద ఆశ్రయా యశోమతి నందన బ్రజబరో నగర గోకుల రంజన కానా. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ సుజాత మాతాజీ. సుజాత మాతాజీ ఎవరు పాడారనుకుంటా కదా, సారీ. నెక్స్ట్ రాజేశ్వరి మాతాజీ. ఎవరైతే పాడాలనుకుంటారో మీ హ్యాండ్ రేస్ చేయండి, సో దట్ నాకు ఈజీగా అవుతుంది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. స్టార్ట్ చేద్దామా? యశోమతి నందన బ్రజబరో నాగర గోకుల రంజన కానా గోపీ పరానదన మదన మనోహర కాళియ దమన విధాన అమల హరినామ అమియ విలాస విపిన పురందర నవీన నగర బుర వంశీ బదన సుహాస వ్రజజన పాలన సురకుల నాశన నంద గోదన రకువాల గోవింద మాధవ నవనీత తస్కర అతని గోవింద మాధవ నవనీత తస్కర సుందర నంద గోపాల జమునా తటచరా గోపీ సనహర రాసరసిక కృపమోయా శ్రీరాధ వల్లభ బృందావన నటవర భక్తి వినోద ఆశ్రయా యశోమతి నందన బ్రజవరు నాగర గోకుల రంజన కానా. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యశోమతి నందన బ్రజవరో నాగర గోకుల రంజన కానా గోపీ పరనధన మదన మనోహరం కలియదమన విధానం మాతాజీ. చాలా మంది కలి అని అంటారు. కలి అంటే కలియుగం, అయితే కలి అంటే అది మీనింగ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. సో కాళీ అని ఎక్కువ ఫోకస్ చేయండి, ఓకేనా? ఓకే ఇక్కడ కా అక్షరం ఉంది, కాకు దీర్ఘం లేదు మాతాజీ, అందుకని స్టార్టింగ్ మిస్టేక్ ఉండొచ్చు, కానీ యాక్చువల్లీ కాళియా మాతాజీ. కాళియా. ఓకే మాతాజీ. కాళియ ధమన విధానం అమల హరిణం హమియ విలాస విపిన పురందర నవీన నగర బోరాం బన్సీ బదన సువాసం బ్రజజన పాలన అసురకుల నాశనం నంద గోధన రఘువాలాం గోవింద మాధవ నవనీత తస్కరం సుందర నంద గోపాలం యమునా తాటకర గోపీ తటచర చా
యమునా తాట చర గోపీ భాసన హరం రసరసిక కృపామోయం శ్రీరాధా వల్లభ బృందావన నట శ్రీరాధా వల్లభ బృందావన నటవరం భగతి వినోద్ ఆశ్రయం భగతి వినోద్ ఆశ్రయం. హరి బోల్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. హరి బోల్. ఇంకెవరైనా పాడాలనుకుంటున్నారా? ఓకే, సో థ్యాంక్ యూ. ఐ ఫీల్ లైక్ మీ అందరికీ ఇప్పుడు లిరిక్స్ ఏదైతే ఉందో దాని మీనింగ్ అర్థమైంది. అండ్ లైక్ ఒక్కటి ఐ వాంట్ టు సే ఇస్, మీరు ఏదైతే కీర్తన్ నేర్చుకుంటున్నారో జస్ట్ మీరు ఆ రాగం కాకుండా మీనింగ్ నేర్చుకోండి. సో మీరు ఏదైతే నేర్చుకుంటున్నామో, మనం ఏదైతే పాడుతున్నామో మనందరికి అర్థం కావాలి మనం ఏం పాడుతున్నామో అని. సో అదొక చాలా లైక్ మీ మైండ్లో ఒకటి నోట్ లాగా ఫిక్స్ చేసేసుకోండి మీరు అందరూ. ఏదైతే నేను నేర్చుకుంటున్నానో దాని మీనింగ్ నాకు తెలియాలి. మనకు మీనింగ్ తెలియకపోతే అది పాడి కూడా మనకి యూజ్ ఏమి ఉండదు. సో మనకు అర్థం కూడా కదా భావ రస అనేది రాదు. సో ఎప్పుడైనా నేను గుర్తుపెట్టేసుకోండి, మైండ్లో డిఫాల్ట్గా ఫిక్స్ చేసేసుకోండి. సో ఎవరైనా నెక్స్ట్ టైం నేనే కాకుండా ఎవరైనా మీకు ఏదైనా నేర్పిస్తే, కీర్తన అనేది నేర్పిస్తే దాని మీనింగ్ అడగడం నేర్చేసుకోండి మీరు అందరూ. ఓకే, సో ఇవాళ అందరూ చాలా కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ వైజ్ అందరూ కరెక్ట్గా అన్నారు. రాగం కొంచెం అటు ఇటు అవుతుంది. సో నేను రికార్డింగ్ చేసి గ్రూప్లో పెడతాను. సో మీరు అందరూ ఫాలో అయ్యి నెక్స్ట్ వీక్ ఒకవేళ మనకు మళ్ళీ ఛాన్స్ ఉంటే మీరు అందరూ లైక్ పాడి వినిపించచ్చు. ఓకే, చాలా బాగా చెప్పారు మాతాజీ, చాలా బాగా పాడారు, చాలా బాగుంది. ఈ మాటలు మనసుకు హత్తుకున్నాయి మాతాజీ, ఈ మాటలు మనసుకు హత్తుకున్నాయి. అంత గురువు మాతాజీ నాది. సో ఇలానే లైక్ నెక్స్ట్ వీక్ కూడా ఇదే సేమ్ ఎంతూజియాజంతోని నెక్స్ట్ వీక్ కూడా. ఎస్ మాతాజీ. శమిత మాతాజీ. మాతాజీ ఎవ్రీ సండే కీర్తన ఉంటుంది, సాటర్డే శ్లోకాస్ రివిజన్ ఉంటుంది. మరి వెనస్డే ప్రతి వెనస్డే క్విజ్ 30 క్వశ్చన్స్ క్విజ్ పెడతారు కదా, అది ప్రతి వెనస్డే ఉంటుంది లేకపోతే మంత్కి ఒకసారి వెనస్డే ఉంటుందా? అది గోవర్ధన్ ప్రభు మీకు చెప్తారు మాతాజీ, లైక్ గ్రూప్లో అప్డేట్ చేస్తారు. నేను ప్రభుని అప్డేట్ చేయమంటారు దాని గురించి. ఓకేనా? ఓకే మాతాజీ. థ్యాంక్ యూ. సో ఇవాళ చాలా తక్కువ పార్టిసిపెంట్స్ వచ్చారు. నెక్స్ట్ వీక్ నుండి ఇంకా అందరు పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. లైక్ అసలు లైక్ ఇప్పుడు మనం అందరం కొన్ని వీక్స్ వరకు మనం అందరం కలిసి జర్నీ చేయబోతున్నాం. రోజు మనం పరిచయం అవుతే ఒక చిన్న కుటుంబం లాగా అవుతుంది. సో ఫ్యామిలీలో ఎవరు లైక్ ఎంబారెస్ గా ఫీల్ కారు కదా, లైక్ మనం ఏదో అనిపిస్తే చెప్పేయచ్చు మనం. సో ఇవాళ నేను చెప్తే, నేను పాడితే నా వాయిస్ ఎలా ఉంటే పక్కన వారు ఏమనుకుంటారో అనుకోకండి. నేను పాడితే కృష్ణుడు ఏమనుకుంటారో, గురువు ఏమనుకుంటారో అది ఆలోచించి మీరు పాడితే మీకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఎవరైతే పాడలేదో నెక్స్ట్ వీక్ ఐమ్ ఎక్స్పెక్టింగ్ దెమ్ ఆల్సో టు సింగ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఇవాళ మీటింగ్ విల్ ఎండ్ ఆఫ్ హియర్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. పాటను డిస్ప్లే చేస్తే మేము చదువుకుంటూ పాడుకుంటాం మాతాజీ. ఓకే మాతాజీ. సో నెక్స్ట్ వీక్ ఒకవేళ నేను మళ్ళీ వస్తే స్క్రీన్ షేర్ చేసేస్తాను. సో మీరు అది చూసుకుంటా వాడచ్చు. అంటే ఈ పాట మీరు పెట్టలేరా మాతాజీ ఇప్పుడు మాకు? ఆల్రెడీ పెట్టాను మాతాజీ, నేను మళ్ళీ ఒకసారి పంపిస్తాను ఒకసారి గ్రూప్ లో. మాతాజీ ఆడియో పెట్టమంటున్నారు. ఆడియో రికార్డింగ్ పెడతాను మాతాజీ ఇప్పుడు. మాకు తెలుస్తుంది. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, చాలా బాగా పాడారు, మాకు చాలా బాగా చెప్పారు ఈరోజు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మానస మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. మీటింగ్ ఎండ్ చేసేవచ్చు మాతాజీ మీరు. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, అందరు జాయిన్ అందుకు. హరే కృష్ణ.